దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతున్నాం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్ములను తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్నటువంటి స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయనను అడగగా, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచున్నారని చెప్పాను. చాలు, ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. సమయంలో నీ పాదాలు పట్టుకొని వేడుకుంటూ ఉన్నాం. నీ ఆత్మ సహాయం, నీ ఆత్మ నడిపింపు మాకు దయచేయండి. నీ దాసునైన నన్ను, మరి ఎన్నిక లేని వాడిని, జ్ఞానము లేని వాడిని, ఎంత మాత్రము కూడా యోగ్యుడను కాదు నాయన. అలాంటి వాడిని ఏర్పాటు చేసుకొని ప్రభువా, నీ సేవలో నన్ను బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. వాక్యం అనేది ప్రజలని వారు అల్పుడును అయోగ్యుడును నాయన, ఎంత మాత్రము యోగ్యుడును కాను నాయన. నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపి నీ వెళ్ళని స్వరము ద్వారా నాతో మాతో అందరితోనూ మాట్లాడి ప్రతి బంధకముల నుంచి, ప్రతి పాపం అనే కాడి నుంచి, ప్రతి శాపం అనే కాడి నుంచి విడిపించి నువ్వు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువుడు, మన రక్షకుడు, మన విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో మీ అందరికీ కూడా నా శుభాది వందనాలు తెలియజేస్తూ ఉన్నానమ్మా. అందరూ బాగున్నారు కదా? దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. మన అంశం ఏమిటంటే, నీకు ఇహ భూమి ఈ లోక ఆశీర్వాదములు కావాలా, లేక పరలోక ఆశీర్వాదములు కావాలా? భూలోక ఆశీర్వాదములు కావాలా, లేక పరలోక ఆశీర్వాదములు కావాలా అనేటువంటి అంశం మీద
మరి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును అనేటువంటి వాక్య భాగాన్ని మనం చదువుతున్నాం. మనం జాగ్రత్తగా గమనిస్తే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళేటప్పుడు ఈ మాటలు చెబుతున్నటువంటి వాక్య భాగం. మరి ఈ భూలోకంలో ఉన్నటువంటి మనము ఈ భూలోక ఆశీర్వాదములు కావాలని మనం ఎంతగానో తపన పడుచు ఉంటాం. మంచి పేరు కావాలని, మంచి ఉద్యోగాలు కావాలని, మంచి హోదా కావాలని, లేక మంచి వ్యాపారము కావాలని, మంచి ఆస్తులు, గొప్ప ఆస్తి కావాలని మనం ఎంతగానో తపన పడుతూ ఉంటాం. అందులో భాగంగా మంచి ఆరోగ్యము కావాలని, మంచి సంతోషము, చక్కని పిల్లలు కావాలని మనం ఎంతగానో తపన పడుతూ ఉంటాం. అదేవిధంగా అందులో భాగంగా జల్స కావాలని కోరుకుంటూ ఉంటాం. ఏం కావాలి? జల్స. ఎక్కడ చూడు జల్స. అల్లరితో కూడినటువంటి ఆటపాటలతో జల్స చేస్తూ, సంపాదించినటువంటి సంపాదన అంతా కూడా జల్స చేస్తూ, తిరగలాడడానికి మరి మోటార్లు, కార్లు, పెద్ద పెద్ద వాహనాలు కావాలని ఎంతగానో మనిషి తపన పడుతూ ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలను గమనించండి. కడుపు నిండా తినడానికి మంచి తిండి, ధరించుకోవడానికి మంచి వస్త్రాలు కావాలని తపన పడుతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలను గమనించండి. ఇవన్నీ కావాలని కోరుకుంటారు, మంచిదే. కానీ ఈ సృష్టికి సృష్టికర్త అయినటువంటి పరలోకం ఉన్నటువంటి తండ్రి కావాలని ఎంతమంది కోరుకుంటారు? ఈ భూమి మీద ప్రవేశపెట్టింది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఈ సృష్టిని, ఆకాశాన్ని, భూమిని, ఇందులో ఉన్న సమస్తాన్ని యావత్తు కూడా ఆయననే సృష్టించినటువంటి సృష్టికర్త. గట్టిగా చెప్పట్టు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇవన్నీ కావాలని కోరుకుంటారు, మంచిది. కానీ చివరికి మరి సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తును మరిచిపోతారు. ఏం చేస్తారమ్మా? సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తును మరిచిపోతారు. ఈ సృష్టికి ఆధారమైనటువంటి వాడు, మనందరినీ కలగజేసినటువంటి వాడు, కానీ ఆయననే మర్చిపోయి ఇలాంటి వారికి పరలోకము ఉండదు. ఏముండదమ్మా? ఇలాంటి వారికి పరలోకం ఉండదు. ఈ లోకములు అన్నీ కోరుకుంటారు. సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభు మాకు వద్దు అంటారు. ఈ లోకంలో అన్నీ కావాలంటారు. సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభు నాకు వద్దు అంటారు. యేసు ప్రభు ఏం చేశాడండి? యేసు ప్రభు ఏం అన్యాయం చేశాడండి? యేసు ప్రభు ఎవరికి ద్రోహం చేశాడండి? యేసు ప్రభు ఎవరికి అన్యాయం చేశాడండి? యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చింది ఎందుకంటే మానవులు గొర్రెల వలె తప్పిపోయినటువంటి మానవుల కొరకు,
పాపము చేసి శాపగ్రస్తులుగా మారిపోయినటువంటి మానవుల కొరకు, మరణానికి దగ్గరైనటువంటి మానవుల కొరకు, మరలా మరణించి నరకానికి వెళ్ళకూడదని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరలోకం విడిచిపెట్టి భూలోకానికి దిగి వచ్చాడు. ఆయన మంచి రక్షకుడు. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి మంచి రక్షకుడు. అలాంటి రక్షకుణ్ణి, ఆయనలో ఉన్నటువంటి రక్షణ నువ్వు నేను పొందుకుంటే ఎంత బలము, ఎంత శక్తి, ఎంత ఆధారమైనటువంటి దేవుడు ఆయన, ఎంత విశేషమైనటువంటి దేవుడు ఆయన, ఎంత ఉన్నతమైనటువంటి దేవుడు ఆయన. అలాంటి దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉండుట ఎంత శ్రేష్టకరము, ఎంత ఉన్నతమైనటువంటి ఆ యొక్క దేవుణ్ణి మనం కలిగి ఉండడం ఎంత భాగ్యవంతమైనటువంటి స్థితి. ఈ లోకంలో మానవులందరూ కూడా గమనించినట్లయితే మరి తప్పిపోయినటువంటి మానవులను ఆయన మరలా తన చెంతకు చేర్చుకోవడానికి ఆయన ఆ కల్వరి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మనల్ని ఆయన సంఘముగా సమకూర్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టడం హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరోహణమై వెళుతూ ఉన్నప్పుడు కొన్ని వాక్య భాగాలు మనకు తెలియజేశాడు. అందులో ఒకటో భాగం మరి యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనంలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని జాగ్రత్తగా గమనిస్తే చాలా విశేషమైనటువంటి వాక్య సందేశం ఇది. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినట్లా నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మలను తీసుకొని పోవును. ఎంత మంచి దేవుడు అండి ఈయన. ఆయన ఉండేటువంటి స్థలంలో మనల్ని తీసుకొని వెళ్ళడానికి మరల వస్తా అన్నాడు. ఒకసారి ఎందుకు వచ్చాడు ఆయన? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అంటే మనందరినీ రక్షించడానికి వచ్చాడు. దేనిలో నుండి రక్షించడానికి వచ్చాడంటే శిక్షలో నుండి, మరణకరమైనటువంటి రోగాల నుంచి, శాపగ్రస్తమైనటువంటి బ్రతుకు నుంచి, రోగాల నుంచి, వ్యాధుల నుంచి, లేక భయంకరమైనటువంటి ఆ మరణము ఏదైతే ఉందో అది రెండవ మరణము. ఆ రెండవ మరణము అగ్నిగుండము, అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి మరణకరమైనటువంటి రోగములో, ఆ మరణకరమైనటువంటి ఆ బాధలో నుంచి మనల్ని తప్పించడానికే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మొదటిసారి వచ్చాడు. రెండవసారి ఎందుకు వస్తానంటున్నాడంటే ఆయన నేనుండు స్థలములలో మీరు కూడా ఉండులాగిన మరలా నేను వస్తాను, మరలా మిమ్మల్ని తీసుకొని వెళుతాను. ఎక్కడ ఉన్నాడు యేసు ప్రభు అంటే పరలోకములో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు పరలోకములు అంటే మనకందరికి స్థలాలు సిద్ధపరుస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, నేనుండు స్థలములలో మీరు ఉండులాగన మరలా వచ్చి మిమ్మలను తీసుకొని వెళతానంటున్నాడు. మనం గమనించాలి, ఈ లోకంలో స్థలాలు, పొలాలు, ఈ లోకంలో ఇండ్లు, భవనాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇవి భౌతికమైనటువంటి స్థలాలు, ఇండ్లు, భవనాలు. మనకు అక్కడ ఎలాంటి భవనాలు, ఎలాంటి ఇండ్లు అక్కడ ఉన్నాయి, ఎలాంటి రోడ్లు ఉన్నాయి అంటే బంగారుతో కట్టబడినటువంటి ఇండ్లు, భవనాలు, స్థలాలు. ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, అక్కడ బంగారుతో కట్టబడినటువంటి భవనాలు. మనం ఇక్కడ బంగారు కావాలని ఎంతగానో తపన పడుతూ ఉంటాం. కనీసం నాకు కమ్మలన్నా లేవు, కనీసం నాకు ఒక ముగ్గురాయి అన్నా లేదని బాధపడుతుంటారు స్త్రీలు. ముగ్గురాయి లేనటువంటి స్త్రీలు కూడా ఉన్నారు, కమ్మలు లేనటువంటి స్త్రీలు కూడా ఉన్నారు, లేదని కాదు. ఎందుకు అలా ఉన్నారంటే వాళ్ళకు ఆర్థిక ఇబ్బందులు, లేకుంటే ఎన్నో వాళ్ళకు సమస్యలు సుడిగుండంగా మారి
వాళ్ళకి తినడానికి తిండి లేక ఆ పూట జరుపుకుంటూ ఏదో మంచినీళ్ళు ఉంటే తాగి చెట్టు కింద కొనుక్కొని కాలం గడిపేసేవారు కూడా ఉంటారు. కానీ ఉండి ఎంతో బంగారుండి కలిగి ఉన్నటువంటి వారు, ఇంకా బంగారు కావాలని తపన పడుతున్నటువంటి వారు కూడా ఉన్నారు. అన్నీ ఉండి కూడా ఇంకా కావాలన్నటువంటి తపన పడుతున్నటువంటి వారు కూడా ఉన్నారు. మరి దేవుడు అంటున్నాడు, నీకు ఈ లోకంలో బంగారం ఉన్నా, ఎండి ఉన్నా, ఒకవేళ అది ఉన్నా లేకపోయినా, ఈ భూలోకం విడిచిన తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత నువ్వు ఉండేటువంటి స్థలం అంట బంగారుతో ఉంటదంట. గట్టిగా చెప్పట్లు కూడా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు నేను ఉండేటువంటి స్థలం అంట బంగారు స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నాడట యేసు ప్రభుల వారు. చదవండి ఒకసారి ఆ మాట మళ్ళీ ఒకసారి. యోహాను సువార్త 14. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములలో. యేసు ప్రభు ఎలా ఉంటాడండి? ఆయన ఉండేటువంటి స్థలములో మీరు ఉండులాగా మరలా వచ్చి నేను తీసుకొని వెళతాను. అసలు పరలోకమే బంగారుతో కట్టబడింది, వజ్రాలతో, ముత్యాలతో, అది అలాంటి అలంకరణతో కట్టబడింది ఆ పరలోకమే. ఏమన్నా కొదవ ఉంటుందా అక్కడ అంటే? ఏమీ కొదవ ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వారు ఎంత భాగ్యవంతులు అంటే, అలాంటి స్థలానికి, అలాంటి లోకానికి, అలాంటి పరలోకానికి వెళ్ళాలంటే ఈ లోకములో ఉన్నప్పుడే, ఈ భూలోకములో ఉన్నప్పుడే నిజరక్షకుడిని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును తన సొంత రక్షకుడిగా ఎవరైతే అంగీకరిస్తారో, ఆయనతో సహవాసం ఎవరైతే చేస్తారో వాళ్ళకే ఆ భాగ్యం దక్కుతుందంట. యేసు ప్రభుల వారు ఏమంటాడంటే 6వ వచనంలో, యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును నా తండ్రి యొద్దకు రాడు. అంటే ఆయన నమ్ముకుంటే ఆ స్థలానికి, ఆ పరలోకానికి, ఆ పట్టణానికి, ఆ భవనంలోనికి, ఆ స్థలంలోనికి మనం వెళ్ళగలుగుతాం. ఆయనను నమ్ముకోకపోతే ఆ భాగ్యవంతమైనటువంటి స్థితి మనకు దొరకదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఎందరైతే ఆయన నమ్ముకుంటారో ఆ భాగ్యము పొందుకుంటారు. రెండవ అంశంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను, పరలోకములో దుఃఖము, ఏడుపు ఉండదు. ఏముండదమ్మా అక్కడ? నాకు బంగారు కావాలని, ముక్కురాయి కావాలని ఏడుస్తూ ఉంటారు. అక్కడ అలాంటి ఏడుపు ఏమి ఉండదు. ముక్కురాయి కావాలని ఏడుస్తూ, కనీసం ముక్కులో ఒక పుడుకనన్న పెట్టావా నువ్వు అని మొగుని మీద కొట్లాడుతుంటారు. ఏమంటామా? ముక్కు పుడుకనన్న పెట్టావా అని ఏడుస్తూ కొట్లాడుతూ ఉంటారు భర్త మీద. అలాంటి ఏడుపు కానీ, అలాంటి బాధ కానీ ఇంకా ఏమి ఉండదు. అర్థమైందా మీకు? మంచి బంగారులో దొరలాడొచ్చు మనం. గట్టిగా చెప్పట్లు కూడా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథం ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో ఆ యొక్క ప్రాంతం, లేకుంటే ఆ పరలోకము అనేది మనం చూస్తే, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణమిక ఉండదు, దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనను ఇక ఉండదు. చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే అక్కడ చాలా శ్రేష్టంగా ఆయన స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన వారి కనుల బాష్ప బిందును తుడిచివేయను. ఎవరైతే ఏడుస్తూ ఉన్నారో, దుఃఖపడుచు ఉన్నారో, ఎన్నో బాధల గుండా, ఎన్నో రోగాల గుండా వెలుచు ఈ లోకంలో, ఈ బ్రతికెందుకు నాకు, ఈ బాధ ఎందుకు నాకు, చనిపోతే బాగుంటుంది అనేటువంటి నిర్ణయాలు తీసుకొని ఎంతో బాధపడుతూ ఉంటారు ఈ లోకంలో.